This video is for educational and informational purposes only. Mutual funds and stocks talked about in this video are purely used as examples. This video is not meant for advisory or recommendation purpose. హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. గైస్, ఇక్కడ వచ్చిన కమెంట్ చూడండి. అన్న 1 minute టైం ఫ్రేమ్ పెడితే ఈ రోజు మార్కెట్ బుల్లిష్ అవుతుంది, 3 minutes టైం ఫ్రేమ్ పెడితే మార్కెట్ బీరిష్ అవుతుంది అంట. అవునా? ఒక్కసారి స్క్రీన్ మీదకి వెళ్ళి చూద్దాం. నేను నిఫ్టీ చార్ట్ మీద ఉన్నాను. డైలీ టైం ఫ్రేమ్ లో 1 minute టైం ఫ్రేమ్ పెడుతున్నాను. 1 minute టైం ఫ్రేమ్ పెడితే అవును మార్కెట్ సూపర్ బుల్లిష్ ఉన్నది. నెక్స్ట్ 3 minutes టైం ఫ్రేమ్ లో బీరిష్ ఉన్నది అంట. చూద్దాం. ఎస్, 3 minutes టైం ఫ్రేమ్ లో బీరిష్ ఉన్నది. మరి గాయస్, ఇక్కడతో ఎందుకు ఆపేసావు నువ్వు? 5 minutes టైం ఫ్రేమ్ చూడు, ఇంకా బీరిష్ ఉన్నది. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టు, సూపర్ బీరిష్ అవుతుంది. డ్రాస్టిక్ మార్కెట్ ఫాలో అవుతుంది. టైం ఫ్రేమ్ అనాలిసిస్, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో. ఈ వీడియో మొత్తం కూడా దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు 1 minute టైం ఫ్రేమ్ ఎక్కడ వాడాలి, 5 minutes టైం ఫ్రేమ్ ఎప్పుడు వాడాలి, 15 minutes టైం ఫ్రేమ్ ఎప్పుడు వాడాలి, సరే ఇది పక్కకు పెడితే ఇంట్రాడే ట్రేడింగ్ కి టైం ఫ్రేమ్ ఏంటిది, స్వింగ్ ట్రేడింగ్ కి టైం ఫ్రేమ్ ఏంటిది, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కి టైం ఫ్రేమ్ ఏంటిది, ఈ థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ గైస్, వీడియోకి వెళ్లే ముందు, ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, చెప్పండి, వాట్ ఈస్ టైం ఫ్రేమ్? అసలు టైం ఫ్రేమ్ అంటే ఏంటిది, ఎక్కడ వస్తుంది ఇది టైం ఫ్రేమ్ అనేది? స్క్రీన్ మీద చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిఫ్టీ చార్ట్ మీద ఉన్నాను, డి మీద క్లిక్ చేస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ మీకు కనపడే క్యాండిల్ ఒక డేని రికగ్నైజ్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపించే క్యాండిల్ ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఒక లో చేసి ఒక హై చేసి క్యాండిల్ టైం ఫ్రేమ్ 1 day. ఇక్కడ చూసారా 1 D కనిపిస్తుంది. 1 D అంటే 1 day టైం ఫ్రేమ్ లో మనం ఉన్నాము. ఒక క్యాండిల్ ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ ఇండెక్స్, మన ఫేవరబుల్ స్టాక్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో డైలీ, వీక్లీ, మంత్లీ, 12 months కూడా క్లిక్ చేద్దాం. 12 months అంటే ఏంటిది? చార్ట్ చూడండి ఎలా ఉంది. 12 months అంటే ఒక క్యాండిల్ 12 months ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ క్యాండిల్ 1 year ని రిప్రజెంట్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రాఫ్ ఎలా ఉంది చూసారా? లాంగర్ టైం ఫ్రేమ్ లో గ్రాఫ్ ఎంత బుల్లిష్ ఉంది చూసారా? మంత్లీ టైం ఫ్రేమ్ లో చూడండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మంత్లీ టైం ఫ్రేమ్ కి వెళ్లే ముందు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక గ్రీన్ క్యాండిల్, సేమ్ గ్రీన్ క్యాండిల్ లాంటి సైజ్ తో కూడుకున్న రెడ్ కలర్ క్యాండిల్. అవునా? అంటే ఏంటిది ఇది? మనం ఇది వరకు మాట్లాడుకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో కూడా ఒక వీడియో చేశాను. బీరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అని, బీరిష్ ఎంగిల్ఫింగ్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పేరు బీరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బీరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే మార్కెట్స్ డౌన్ సైడ్ సిగ్నల్ ఇస్తున్నాయి, బీరిష్ వెళ్ళబోతుంది ఇక్కడ నుంచి అని అర్థం. అవునా? బీరిష్ వెళ్ళబోతుంది, బీరిష్ సిగ్నల్ అంతా బానే ఉన్నది. అంటే ఏంటిది గైస్? 2/3 ఛాన్సెస్ లో ఆలోచించండి. బీరిష్ సిగ్నల్ ఇచ్చింది అన్నంత మాత్రాన ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాస్టిక్ గా ఫాలో అయిపోతుందనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న లెవెల్ 320, 280 to 650 ఈ కోన్ లో బీరిష్ ఎంగిల్ఫింగ్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయ్యి 150, 130, 120, 100, 80, 90 ఆ రేంజ్ లో వరకు పడిపోతుందని అర్థమా? కాదు కదా. బీరిష్ ఎంగిల్ఫింగ్ ఫామ్ అయిందంటే కింద పడొచ్చు, దానికి ఇష్టం లేకపోతే అక్కడే ఉండొచ్చు, కానీ రివర్స్ కాకపోవచ్చు అనేది అర్థం. గైస్, కింద పడతది అనే దానికి, ఇక్కడ నుంచి పెరగదు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. బీరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి పెరగకపోవచ్చు, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ నుంచి పడొచ్చు. ఈ అనాలిసిస్ కరెక్ట్, ప్రాపర్, పర్ఫెక్ట్ అనాలిసిస్. 2/3 ఛాన్సెస్. నేను ప్రతిసారి వెబినార్స్ లో, సెమినార్స్ లో మాట్లాడుతూనే ఉంటాను దీని గురించి. అండ్ మీరు చూడండి, ఎస్, బీరిష్ ఎంగిల్ఫింగ్ ఫామ్ అయింది. రిలయన్స్ అనేది చాలా మంచి స్టాక్, గుడ్ స్టాక్ అనుకుంటే చూడండి, బీరిష్ ఎంగిల్ఫింగ్ లో నేను డ్రా చేసిన జోన్ చూడండి, అది ఫామ్ అయిన దాని నుంచి కింద పడలేదు, దానికి ఇష్టం లేదు, కానీ అక్కడే ఉండిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 years వరకు 9 years పట్టింది దాన్ని బ్రేక్అవుట్ చేయడానికి. గైస్, ఈ పాయింట్ నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీ టైం ఫ్రేమ్ అంటే మంత్లీ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక్కొక్క క్యాండిల్ మంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ క్యాండిల్ ఇక్కడ మంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ క్రమంలో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది, రిలయన్స్ మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ అవుతుందని 2007-8 టైంలో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సూపర్ బుల్లిష్ పర్ఫార్మ్ చేస్తుంది, కంపెనీ మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది అని ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎంటర్ అయిన తర్వాత దీన్ని అనలైజ్ చేసుకోవడానికి, దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలా, వెయిట్ చేయాలా అని అనుకోవడానికి 12 months టైం ఫ్రేమ్ పెట్టుకుంటే తెలిసిపోతుంది బీరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చిందని. 1 month లో ఎంట్రీ తీసుకున్న ప్రతి పర్సన్ అనలైసిస్ చేయడానికి 12 months టైం ఫ్రేమ్ వాడాలి. హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 1 minute టైం ఫ్రేమ్ చూసినప్పుడు 3 minutes చూడకపోవడం మన తప్పే. 5 minutes టైం ఫ్రేమ్ చూసి మార్కెట్ బీరిష్ అవుతుంది అని అనుకున్న తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ చూడకపోవడం మన తప్పే.
హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద పార్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మంత్లీ టైం ఫ్రేమ్ ఎప్పుడు చూస్తాం? అసలు మంత్లీ టైం ఫ్రేమ్ ఎప్పుడు పెడతాం మనం? ట్రేడింగ్ కా? కాదు, 100% తప్పు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మంత్లీ టైం ఫ్రేమ్ వాడొచ్చు. అండ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఫర్ మంత్లీ టైం ఫ్రేమ్. పాజిటివ్స్ వచ్చేసి రిజల్ట్స్ హై అక్యురసీ ఉంటాయి. అండ్ నెగటివ్స్ వచ్చేసి చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. అండ్ రిటర్న్స్ ఇన్ లాంగర్ పీరియడ్, చాలా లేట్ గా ఇస్తాయి ఇచ్చే రిటర్న్స్ కూడా. సరే, ఇదంతా బానే ఉన్నది. మంత్లీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కనపడేది ఏంటిది? వీక్లీలోకి వెళ్దాం. వీక్లీలో కూడా అనాలిసిస్ చేయండి. వీక్లీలో అనాలిసిస్ ఏం చెప్తుంది? క్లియర్ కట్ ప్యాటర్న్ కనిపిస్తుందా వీక్లీలో? ఎస్, ఇది ఒకటి డౌన్ సైడ్ వచ్చింది, ఫేక్ బ్రేక్ డౌన్ అని అనుకొని. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అంటే ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఇది. ఎస్ గైస్, జోన్ చూసారు కదా, వీక్లీ టైం ఫ్రేమ్ లో ప్యాటర్న్ చూసారు కదా, ఎలా బ్రేక్అవుట్ జరిగింది, ఎలా రీటెస్ట్ వచ్చింది. రీటెస్ట్ అంత క్లారిటీగా కనిపించట్లేదు, తర్వాత ర్యాలీ అయింది. వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా ఇలా అనాలిసిస్ చేయొచ్చు. మరి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఎప్పుడు అనాలిసిస్ చేయాలి? దేనికోసం అనాలిసిస్ చేయాలి వీక్లీ టైం ఫ్రేమ్? లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయితే కాదు, పొజిషనల్ ట్రేడింగ్ కి 1 month 2 month 3 months హోల్డ్ చేయడానికి మాత్రం వీక్లీ టైం ఫ్రేమ్ చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో పాజిటివ్స్ వచ్చేసి హై నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఇస్తుంది. నెగిటివ్స్ కూడా ఏంటి అంటే ఎక్కువ ఫేక్ సిగ్నల్స్ ఇవ్వచ్చు కదా వెన్ కంపేర్ టు ద మంత్లీ టైం ఫ్రేమ్. అండ్ గైస్, మనం ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ చేసినా కూడా కన్ఫర్మేషన్ కోసం, ఎగ్జిట్ అండ్ టార్గెట్ స్టాప్ లాస్ కోసం, హోల్డ్ చేయడానికి కోసం మంత్లీ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. లాంగర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనపడేది ఏంటిది? డైలీ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. ఎస్, డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం. డైలీ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా రీటెస్ట్ కనిపిస్తుంది చూసారా? వీక్లీలో బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వీ కెన్ బి బుల్లిష్ ఆన్ ది స్టాక్ అని. ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్ లో క్లియర్ రీటెస్ట్ వచ్చి బుల్లిష్ సిగ్నల్స్ ఇస్తున్నాయో ఆ టైంలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ టైంలో అక్కడ నుంచి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇలా డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ఎంట్రీస్ డైలీ టైం ఫ్రేమ్ ద్వారా తీసుకోలేము. షార్ట్ టర్మ్ ఎంట్రీస్ లైక్ పొజిషనల్ ట్రేడింగ్, ఇందాక అనుకున్నట్టు స్వింగ్ ట్రేడింగ్ 1 week 2 weeks 4 weeks 5 weeks వరకు హోల్డ్ చేస్తాం అనుకున్నంత వరకు డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అగైన్ ఎంట్రీస్ ప్లాన్ చేసినా కూడా కన్ఫర్మేషన్ కోసం హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే పాజిటివ్స్ వచ్చేసి షార్ట్ టైమ్ లో రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటది. నెగిటివ్స్ వచ్చేసి హయ్యర్ ఫేక్ సిగ్నల్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది వెన్ కంపేర్ టు వీక్లీ అండ్ మంత్లీ. అవునా? సరే, ఇది కూడా బానే ఉన్నది. నెక్స్ట్ హవర్లీకి వెళ్ళి కూడా అనాలిసిస్ చేసి చూద్దాం. హవర్లీ టైం ఫ్రేమ్ ఉన్నదా ఇక్కడ? హవర్లీ టైం ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గైస్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఏంటిది ఇన్ఫర్మేషన్? లెట్ మీ డ్రా ద ప్యాటర్న్ నౌ. గైస్ చూసారా ప్యాటర్న్? వాట్ ఈస్ దిస్? సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ క్లియర్ గా బ్రేక్ డౌన్ అయింది ఫస్ట్ 1 hour లోనే. 1 minute లో బుల్లిష్ ఉన్నదని, 5 minutes లో బీరిష్ ఉన్నదని చూసిన వాళ్ళం 15 minutes 1 hour ఎందుకు అనాలిసిస్ చేయలేదు? టాప్ డౌన్ అప్రోచ్ చేసినప్పుడు 1 hour లో దొరికిపోతుంది కదా మనకు సిగ్నల్ అనేది, డైరెక్షన్ అనేది. అర్థమైందా? 1 hour టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎప్పుడు చేయాలి? దేనికోసం చేయాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 hour అనాలిసిస్ BTST ఆర్ STBT ట్రేడింగ్ కోసం యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో నెగిటివ్స్ వచ్చేసి ఫేక్ సిగ్నల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హయ్యర్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పడతాయి వెన్ కంపేర్ టు వీక్లీ మంత్లీ. అండ్ పాజిటివ్స్ వచ్చేసి 2-3 days హోల్డ్ చేసి ప్లాన్ చేసే ట్రేడ్స్ లాంటి ఆపర్చునిటీస్ 1 hour టైం ఫ్రేమ్ లో చాలా బాగా మంచిగా పనిచేస్తాయి. ఎస్ గైస్, చూసారు కదా ఎలా ఉందనేది. 12 months లో ఎలా ఉంది, సింగిల్ మంత్ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, వీక్లీ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, 1 hour టైం ఫ్రేమ్ ఎలా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ టాప్ డౌన్ అప్రోచ్. అండ్ దీనికి ఆపోజిట్ బాటమ్ అప్ అప్రోచ్ అనేది కూడా చేస్తాము, బట్ అంత యూజ్ కాదు. సరే, వీటన్నిటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా కావాలంటే అండ్ ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్, STBT BTST లాంటి ట్రేడింగ్ కి ఎటువంటి టైం ఫ్రేమ్ వాడాలి, ఇక్కడ నుంచి వెళ్ళి కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి కావాలంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి కూడా టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి అంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. దానికోసం నేను ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.